హలో మిత్రులారా, మీకు ఇప్పుడు ఒక కథ చెప్తాను, వినండి. ప్రహర్షణుడనేవాడు రాజోద్యానవనంలో పనిచేసే తోటమాలి కుమారుడు. వాడు రాకుమారి అందం గురించి కర్ణాకర్ణిగా విని ఆమెను ఎలాగైనా చూడాలని ఆశపడ్డాడు. వాడు తండ్రితో పాటు తోటకెళ్ళి శ్రద్ధగా పనిచేస్తున్నట్లు నటించేవాడు. ఒకరోజు తోట నుంచి నిష్క్రమిస్తున్న భ్రమ కలిగించి తండ్రి కళ్ళు కప్పి పూల పొద చాటున నక్కి ఉన్నాడు. చెలికత్తెలతో కలిసి విహారానికి వచ్చిన యువరాణిని చూసి ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. ఆ రోజు నుండి ప్రతిరోజు ఆమె అందాన్ని ఆస్వాదిస్తూ ఆనందించేవాడు. ఒకరోజు కళ్ళకు గంతలు కట్టి దాగుడు మూతలు ఆడుతున్న యువరాణి తన చెలికత్తె అనుకొని ప్రహర్షణుణ్ణి పట్టుకుంది. ఆమె గంతలు విప్పి వాడిని చూసి ఆశ్చర్యపోయింది. ఓ యువరాణి, నీ అందం నన్ను పిచ్చివాడిని చేస్తుంది. రోజురోజుకి నీ పట్ల ప్రేమభావం పెరుగుతుంది. నీవు కూడా నన్ను వలచి ధన్యుణ్ణి చెయ్యు. జన్మాంతం వరకు నీకు బద్ధుణ్ణై ఉంటాను అంటూ ఆమె చెయ్యి అందుకున్నాడు. యువరాణి ఆగ్రహావేశంతో మండిపోతూ వాడి చెయ్యి విసిరి కొట్టి చెంప చిల్లు మనిపించి చెలికత్తెలతో కలిసి వెళ్ళిపోయింది. మహారాజు చెలికత్తెల ద్వారా జరిగిన ఘటన గురించి తెలుసుకొని ప్రహర్షుణ్ణి పట్టి బంధించి అతన్ని వధించి పక్షులకి జంతువులకి ఆహారంగా వదిలి రమ్మని ఆదేశించాడు. రాజభట్లు తీవ్రంగా గాలించి ప్రహర్షుణ్ణి పట్టుకుని అడవికి తీసుకువెళ్ళి తల నరికి చంపేశారు. ఈ సంఘటన రాజుకు తన కుమార్తెకి పెళ్లి చేయాలన్న సంగతి గుర్తు చేసినట్టు అయింది. రాజు విదేశాల్లోని ఎందరో రాజకుమారులు రూపురేఖలు గుణగుణాలను నిశితంగా పరిశీలించి చివరికి కోసలరాజు కుమారుడైన ఆనందవర్ధునుడిని తగిన వరుడుగా అనుకున్నారు. ఇలా ఉండగా కుశధర్ముడు అనే మహామంత్రవేత్త అడవి మార్గం గుండా హిమాలయాలకు వెళుతుండగా తల మొండి వేరువేరుగా పడి ఉన్న ప్రహర్షుణ్ణి చూశాడు. తన మంత్రశక్తి మహిమతో జరిగింది తెలుసుకొని ప్రేమించిన పాపానికి తల నరికి చంపడం చాలా అన్యాయంగా భావించి ప్రహర్షుణ్ణి వాడిని బతికించాడు. అవంతిరాజు వలన వాడికి ఇంకా ప్రాణగండం ఉందని ఆత్మరక్షణ కోసం వాడికి మంత్రశక్తులను ఉపదేశించాడు. నాయనా, నువ్వు నేర్చిన విద్య ద్వారా మంచి కార్యాలకు వినియోగిస్తే మహాత్ముడమవుతావు. నీ ఆలోచన పెడదారి పడితే పతనమే నీ గమ్యం అవుతుంది. ప్రేమించిన యువతి హృదయాన్ని గెలవడానికి ఉత్తమ గుణమే తగిన మార్గం అంటూ కుశధర్ముడు హితువు చెప్పి వెళ్ళిపోయాడు. మంత్రశక్తులు వశం కావడంతో ప్రహర్షుడు మహాగర్విష్ఠిగా మారిపోయాడు. అదే సమయంలో మంత్రవేత్త చెప్పింది కూడా కొంత పాటించాలనుకున్నాడు. ఎలాగైనా అమృతవర్షిణ్ణే వివాహం చేసుకోవాలనుకున్నాడు. నిర్జన ప్రదేశమైన మకర ద్వీపంలో అందమైన ఉద్యానవనాన్ని నిర్మించాడు. అమృతవర్షిణ్ణి అందరూ నిద్రిస్తున్న వేళ అక్కడికి తీసుకుని వెళ్ళాడు. ఆమెకు సకల సౌకర్యాలు కల్పించాడు. అయితే ప్రహర్షుడు ఎంత ప్రాధాయపడినా అతడితో వివాహానికి ఆమె అంగీకరించలేదు. వాడు విసిగెత్తిపోయాడు. ఇక మంచితనానికి పనికిరాదని దౌర్జన్యమే తగిందని నిర్ణయానికి వచ్చాడు. కుశధర్ముడు హితవు వదిలేశాడు. 1 నెల రోజుల తర్వాత తిరిగి వస్తానని, ఈలోగా మనసు మళ్లించుకోకపోతే బలవంతంగా వివాహం చేసుకుంటానని హెచ్చరించి ఒంటరితనమే నీకు శిక్ష అని చెప్పి శిక్ష విధించి వెళ్ళాడు. ఉద్యానవనం దాటి వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆమె భస్మీపటలం అవుతుంది. ఎవరితోనైతే మాట్లాడడానికి ప్రయత్నిస్తే వారు పక్షులుగా మారిపోయేటట్టు కూడా ఆమెను మాటను మంత్రబద్ధం చేశాడు. ప్రదీపుడికి ఇలా జరిగింది తెలిసింది. తను పక్షిగా మారే శక్తిని కోల్పోయేందుకు అతడు ధైర్యపడలేదు. అమృతవర్షిని ఎల్లప్పుడూ నెమల్నే అంటిపెట్టుకొని ఉండేది. ఆమె తన తల్లిదండ్రుల గురించి, స్నేహితురాళ్ల గురించి, అంతఃపురంలోని సంగతులు నెమలికి చెప్పేది. సరదా సంగతులు చెప్పి పకపకా నవ్వుతూ ఆనందించేది. నెమలి తన నాట్యంతో ఆమెను అలరించేది. ఇలా వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ప్రహర్షుడు తిరిగి వచ్చే సమయం ఆసన్నమవుతుండగా ఆమె భయం చూసి భయపడవలదు. వాడిని నేను సంహరిస్తాను అంటూ నెమలి ఆమెకి ధైర్యం చెప్పసాగింది. 1 నెల రోజుల తర్వాత ప్రహర్షుడు రానే వచ్చాడు. వనంలోకి పక్షుల్ని, జంతువుల్ని తన ఎదుటికి రప్పించాడు. పక్షులను, జంతువుల్ని మంత్రాలు చదవడానికి బ్రాహ్మణులుగాను, పెళ్లి కుమార్తెను అలంకరించడానికి ముత్తైదువులుగాను, సందడి చేయడానికి బంధువులుగానే మార్చాడు. తర్వాత నెమలి రూపంలో ఉన్న ప్రదీపుని చూసి అసలు సంగతి తెలుసుకున్నాడు. తన వన్య చిన్నులతో అమృతవర్షిని ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు కోపంతో ఎలుకల్ని, పాముల్ని తింటూ
అసహ్యకరమైన జీవితం గడపమంటూ ప్రదీపుని గద్దగా మార్చాడు. పున్నమి వెన్నెల్లో పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ముత్తైదువులు అమృతవర్షిని అలంకరించి తీసుకువచ్చారు. ప్రాంగణం సందడిగా మారింది. తాళి కట్టే సమయం ఆసన్నం కావడానికి ఎంతో సమయం లేదు. గద్ద రూపంలో ఉన్న ప్రదీపుడు తీవ్రంగా ఆలోచిస్తూ ఆకాశంలో చక్కర్లు కొడుతూ ఉన్నాడు. తోటలో ఓ మూలగా ఉన్న పుటలోని ఓ విషసర్పం బయటికి వచ్చింది. దాన్ని చూడగానే ప్రదీపుడు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. గద్ద విషసర్పాన్ని కాళ్ళతో తన్నుకొని వచ్చి ప్రహర్షుడి మెడలో వేసింది. విషసర్పం అతడి మెడను బంధించి బలంగా కాటివేయడంతో ప్రహర్షుడు క్షణాల్లో నురగలు కక్కుకుంటూ మరణించాడు. ప్రహర్షుడి మరణాంతరం మంత్రభావం తొలగిపోయి అతడి సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. అమృతవర్షిని ప్రదీపుడు అవంతి రాజ్యానికి చేరుకున్నారు. విక్రమసింహుడు ప్రదీపుడు ధైర్య సాహసాలకి మెచ్చుకున్నారు. తర్వాత రాజు తన కుమార్తె తల్లి కొంతకాలంగా సన్నిహితంగా స్నేహంగా మెలిగినందువల్ల నీవు ప్రదీపుని ప్రేమిస్తున్నావేమో నాకు తెలీదు. నీవు కోరితే అతడితో నీకు ఇచ్చి వివాహం జరిపిస్తాను అన్నాడు. రాకుమారునైన నాకు ఒక సామాన్యమైన ప్రదీపుడిని సమవుజ్జి కాదు. నేను అతన్ని ప్రేమించలేదు. కోసల రాజకుమారుడు ఆనందవర్ధునితోనే నాకు వివాహం జరిపించండి. ప్రదీపుడిని సైన్యంలో మంచి పదవి ఇవ్వండి అన్నది అమృతవర్షిని. రాజు మెచ్చుకొని ఆ విధంగానే చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, అమృతవర్షి నిర్ణయం అహంకారపూరితమైందిగా నాకు అనిపిస్తుంది. ఆమె తనను కాపాడిన వారి పట్ల కృతజ్ఞతలు లేనిదానిగా చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. తనకు బాగా పరిచయం ఉండి గుణగుణాలు తెలిసిన ప్రదీపుణ్ణి విస్మరించి ఏ మాత్రం పరిచయం లేని ఆనందవర్ధుని వివాహం చేసుకోవడంలో అర్థమేమిటి? ఏ కోసాన సహాయం అనేది లభ్యం కాని నిర్జన ద్వీపంలో ఉన్న యువరాణి తననే వెతుక్కుంటూ వచ్చి అష్టకష్టాల పాలై చివరికి తన ప్రయత్నం ద్వారానే ఆమెని మాంత్రికుడు బారి నుండి తప్పించిన ప్రదీపుడు అంత తేలిక భావంతో చూడ్డానికి కారణమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల వేయముక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జీలు అయితేనే రాణిస్తుంది. యుక్త వయసులోని ప్రేమ తాత్కాలిక ఆకర్షణే. కాలం గడిచే కొద్దీ ఆకర్షణతో పాటు ప్రేమ కూడా అంతరించిపోతుంది. అందువల్లే ఆమెకు ప్రేమపై నమ్మకం కలగలేదు. పెద్దలు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తగిన భాగస్వామిని నిర్ణయిస్తారని తెలివిగా ఆలోచించి తన భవిష్యత్తుకి బంగారు బాట్లు వేసుకుంది అని అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.